ఓకే, దిస్ ఇస్ అ స్క్రీన్ షాట్ అంటే మనకి ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము. 2 స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019. ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు. అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డిస్ ఫోన్. Call between this number to the phone from which it came from. ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్. ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్కి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ. ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది, డి నాట్ కనెక్ట్ చాలాసార్లు ట్రై చేసినట్లుంది. మళ్ళీ ఇన్కమింగ్ కాల్, డి నాట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్. సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి. సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన కాల్, మనం చేసిన కాల్ కాదు. ఈ కాల్ ఈ నంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది. ఓకే, ఇది ఒక ఆడియో క్లిప్పింగ్. బావా ఇంటికి పోతున్నా, గో బ్యాక్ టు దట్. ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్లో వచ్చింది. ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది. అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వు ఏమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే. నాకు తెలియ ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా బావా. 22 ఫిబ్రవరి 22వ తారీఖు 2019. మర్డర్ జరగక 3 వారాల క్రితం. ప్లే దట్ అగైన్, ప్లే ఇట్ అగైన్ ది ఆడియో. అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వు ఏమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే. నాకు తెలియ ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా బావా. సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. ఎంవి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా క్లోజ్. శివశంకర్ రెడ్డి ద కంప్లైనెంట్, ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి. శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెల 14వ తారీఖు 17వ తారీఖు. ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైంలోనే. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 సాయంత్రం నుంచి 16 ప్రొద్దున వరకు ఏమీ యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన రికార్డ్స్ చూస్తే. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? 14 రాత్రి 21 అవర్స్ అంటే 8:20 ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 16 ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే, సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు, నాకు వీళ్ళు తెలియదు, కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తెలియదు అన్నది అబద్ధం అని. రైట్? సో అండ్ దెర్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది, అది కూడా చూపిస్తున్నాం. గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది. మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము. దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తుంది. మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మనము ఏమేం చేస్తున్నామో
మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది మన మూమెంట్స్ని, మనం ఎక్కడ ఉన్నాము అనేది. ఈ రోజు మీరు అందరూ ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలుస్తుంది. పైన కిందన చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది. బికాస్ మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు, బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది. సో అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు. సునీల్ యాదవ్ లొకేషన్ 14వ తేదీ అంటే హత్య జరిగింది 14-15 మధ్యరాత్రి. ఓకే, 14వ తేదీ రాత్రి 0008 అంటే రాత్రి 12:08 అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది. తర్వాత 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో, మళ్ళీ 8 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 11 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల. అంతేకాదు 11 గంటల ప్రాంతంలో A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర. సో అది కూడా చెప్తుంది. మళ్ళీ 12:46 అప్పుడు అవినాష్ ఇంట్లో, మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు, హిస్ ఓనర్ రెసిడెన్స్, తర్వాత అవినాష్ ఇంట్లో. ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు. ఇవన్నీ ఎవరు చెప్తున్నది కాదు, ఇవన్నీ యాక్చువల్ డేటా. నేను చెప్పడము నువ్వు చెప్పడము కాదు. నేను చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు, ఇది అబద్ధం చెప్పేది కాదు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లున్నాడు, మళ్ళీ అక్కడికి వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారో. మళ్ళీ 9 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు. 9:30 ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర, మళ్ళీ ఇంట్లో. మళ్ళీ ఇది చూడండి, రాత్రి 1:58 మళ్ళీ అవినాష్ ఇంట్లో. హత్య జరిగిన ప్రొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు. 9 గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆ టైంలో కంప్లైంట్ రాస్తుంటారు. ఓకే, ఇది ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్. రోజు ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ నడిచాయి. గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాల్స్ ఉన్నాయి. అదే కాదు, గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా 2 కాల్స్ ఉన్నాయి అంతకుముందు రోజు సాయంత్రం 8 గంటలప్పుడు. ఓకే, సో 14వ తారీఖు సాయంత్రం 6 గంటలప్పుడు గంగిరెడ్డి కాల్స్ ఉన్నాయి. ఆ టైంలో సునీల్ యాదవ్ ఎక్కడున్నాడు? టైమ్స్ చూడండి. అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ముందు నేను గూగుల్ టేక్అవుట్స్ చూపించాను, ఇప్పుడు కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు. 2 కంపేర్ చేసి చూడండి. ఓకే, ఐపీడీఆర్ డేటా. ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ చేసుకుంటాం వాట్సాప్లో. మనము వాట్సాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ డేటా, ఆర్ మనం ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్, మనకి ఎయిర్టెల్ కానీ, జియో కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతుంది. మన ఫోన్లో ఈ ఇంటర్నెట్ దీనికోసం వాడాము, డేటా దీనికోసం వాడాము అని చెప్పేసి. అది మీరు సినిమాలు చూడడానికి వాడచ్చు, ఇంటర్నెట్లో చదవడానికి వాడచ్చు, ఏ యాప్లో వాడామని కూడా తెలుస్తుంది. దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు, ఈ పర్టికులర్ నెంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు అని చెప్పి. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది, మనకి ఈరోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11:22 మీకు ఫోన్ చేస్తాను.
నా డేటా చూస్తే 11:22 ఫోన్ పోయింది అని చెప్తారు. అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు. సే ఎనీబడీస్ నేమ్, మీ పేరు శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తాను అనుకోండి. మీ ఐపీడిఆర్ డేటా చూస్తే నేను 11:22 ఫోన్ చేస్తాను. అది 1-2 సెకండ్లకు మీకు ఫోన్ రింగ్ అవుతుంది, మీరు ఆన్సర్ చేస్తారు. సో మీ టైంను 11:22, 12 సెకండ్ల, 14 సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడిఆర్ డేటా చూస్తే. ఓకే, సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్. ఓకే, సో దీంట్లో పైది వచ్చేసి గంగిరెడ్డి ఫోన్ కాల్ ఐపీడిఆర్లో రాత్రి 15వ తారీఖు 1:37:08 ఒక ఫోన్ పోయింది. మధ్యరాత్రి 1 గంటలకు 2 గంటలకు ఫోన్లు జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం? జనరల్గా తక్కువ. అదే టైంలో 1 సెకండ్ తర్వాత అవినాష్ ఫోన్లో 1:37:09 ఫోన్ ఉంది. ఓకే, మళ్ళీ గంగిరెడ్డి ఫోన్లో 2:14:55 ఒక ఫోన్ పోయింది, ఆర్ యాక్టివిటీ ఉంది. అవినాష్ రెడ్డి 2:14:59 4 సెకండ్లలో యాక్టివిటీ ఉంది. మళ్ళీ 2:19:33 అవినాష్ ఫోన్ చేస్తున్నాడు. 2:19:46 గంగిరెడ్డి ఫోన్ ఎత్తుతున్నారు. మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. 2:37:01 అవినాష్ ఆన్సర్ చేస్తున్నాడు. 2:37:06. ఓకే, ఆన్సర్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు అనేది నేను చెప్తున్నాను ఆఫ్ కోర్స్, బట్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు కనిపించట్లేదు. ఇది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు. ఓకే, ఓకే, ఇంకొక కాల్ ఉంది అవినాష్ ఫోన్లో. నేను అప్పుడు ముందు స్లైడ్లో చూపించలేదు. అవినాష్ ఫోన్ నుంచి ఒక కాల్ పోయింది 1:55:08 1:58 సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా? ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, గో బ్యాక్ 1 స్లైడ్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చేరుకున్నాడా? దట్ ఈస్ అన్ సస్పిషన్. ఓకే, సో 155 అక్కడ, 158 ఇక్కడ. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది, మల్టిపుల్ కాల్స్. 4:11:03 ట్రై ఏదో చేస్తున్నారు. 4 సెకండ్స్, 10 సెకండ్స్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయ్యిందా? 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి 4 గంటలప్పుడు, 5 గంటలప్పుడు?
పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్స్. వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి.